హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్కి ఫస్ట్ జీతం రావడంతో ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. నేను కష్టపడిన సంపాదనతోనే నా భార్యకి ఏదైనా ఒకటి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఇక ధీరజ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ధీరజ్కి ఒక ఆలోచన వస్తుంది. అవును, ప్రేమకి నేను డ్రెస్ గిఫ్ట్గా ఇస్తే ఎంతో బాగుంటుంది అని చెప్పి వెంటనే ధీరజ్ బట్టల షాప్కు వెళ్ళి ప్రేమకి ఒక డ్రెస్ తీసుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆ ఓనర్ చెప్పండి ఏం కావాలి అనగానే అప్పుడు ధీరజ్ చూడండి ఒక చుడీదార్ ఇవ్వండి అనగానే అప్పుడు అతను చెప్పండి ఏ సైజు కావాలి అని అంటూ ఉంటాడు. ఇక ఇంతలోనే ధీరజ్ ప్రేమ గురించి చెప్పడంతో ఇక అతను ప్రేమకు సరిపోయే డ్రెస్ ఇస్తాడు. ఇక దాంతో ధీరజ్ చాలా సంతోషపడుతూ ఆ డ్రెస్ తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఇక ప్రేమ అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న ప్రేమ వెంటనే బయటికి వచ్చి ఏంటి ధీరజ్ అనగానే అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ, ఈరోజు నీకు ఒక గిఫ్ట్ తెచ్చాను, అది ఏంటో చెప్పుకో అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ ఏంటి ధీరజ్ ఆ గిఫ్టు అని అంటూ ఉంటే ఇక ధీరజ్ మాత్రం చెప్పుకో ప్రేమ, అదేంటో నీకు తెలిసే ఉంటుంది అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రేమకి ఒకటి గుర్తొస్తుంది. ఒరేయ్, నువ్వు ఇందాక ఫోన్ చేసి నన్ను ఏమన్నావు, నీ సైజ్ ఎంత అని అడిగావు కదా, అయినా నువ్వు ఇప్పుడు గిఫ్ట్ తెచ్చానని అంటుంటే నేను అది మర్చిపోతాననుకున్నావారా అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ని కొడుతూ ఉంటే ఇంతలోనే ధీరజ్ చూడు ప్రేమ, నేను అలా ఎందుకు అడిగానో ఒక్కసారి ఇటు చూడు అని చెప్పి ఇక ధీరజ్ ఆ డ్రెస్ తీసి ప్రేమకి చూపిస్తాడు. అది చూసిన ప్రేమ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఏరా నాకు డ్రెస్ తీసుకొచ్చావా అనగానే అప్పుడు ధీరజ్ అవును ప్రేమ, అందుకే నీ సైజ్ ఎంత అని అడిగాను, దానికి నువ్వు అపార్థం చేసుకొని నన్ను తిడుతున్నావు అని చెప్పి ఇక ధీరజ్ అంటూ ఉంటే ఆ మాటలు విన్న ప్రేమ సారీ ధీరజ్ అనగానే ఇక ధీరజ్ చూడు ప్రేమ, ఈ డ్రెస్ వేసుకో అని అంటాడు. ఇక ప్రేమ చాలా సంతోషపడుతూ వెళ్ళి ఆ డ్రెస్ వేసుకొని వస్తుంది. అది చూసిన ధీరజ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ ధీరజ్ ఇలా చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అటుగా వెళ్తున్న శ్రీవల్లి వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారి షాక్ అవుతుంది. ఇదేంటి, నేను వీళ్ళిద్దరిని విడదీయాలనుకున్నాను, ఎలాగైనా ప్రేమని పుట్టింటికి పంపించాలనుకుంటున్నాను, కానీ వీళ్ళు ఇంత సంతోషంగా ఉంటే ఇక ఈ ఇంట్లో నా మాట ఎవరు వినరు, నేను ఈ ఇంట్లో ఒక మహారాణిలా ఉండాలంటే వీళ్ళని బయటికి పంపించాలి అని చెప్పి ఇక శ్రీవల్లి ఆలోచిస్తూ వెంటనే తన ఫోన్ తీసి భాగ్యంకి ఫోన్ చేస్తుంది. ఇక శ్రీవల్లి నుండి ఫోన్ రావడంతో భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మి అనగానే అప్పుడు శ్రీవల్లి అమ్మి, మనము ప్రేమని ధీరజ్ని శాశ్వతంగా విడదీయాలనుకున్నాం, కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ స్టోర్ రూమ్లోనే ఉంటూ చాలా సంతోషంగా ఉంటున్నారమ్మి, అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను, ఎలాగైనా ప్రేమని ధీరజ్ని శాశ్వతంగా విడదీసి ప్రేమని పుట్టింటికి పంపించాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భాగ్యం అవునమ్మి, వాళ్ళు అంత సంతోషంగా ఉండడం నాకు కూడా నచ్చలేదు. ఆ రోజు నువ్వు నగలు తీసుకువెళ్తూ ఉంటే ఆ నగల గురించి నువ్వు వాళ్ళకి చెప్పి వెంటనే ఇక్కడ ఉన్న నగలు నీతో పాటు తీసుకొచ్చేలా చేసింది ఆ ప్రేమ అంటే నాకు కూడా చాలా కోపం అని చెప్పి ఇక భాగ్యం అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే శ్రీవల్లి ఎలా అమ్మి, వాళ్ళని ఎలా విడదీయాలి అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి, ఎవరూ లేనప్పుడు ఆ ప్రేమ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పుట్టింటి గురించి వాళ్ళ అన్నయ్య గురించి నువ్వు తప్పుగా మాట్లాడితే ఆ ప్రేమకి చాలా కోపం వస్తుంది. ఇక అది తట్టుకోలేక ఆ ప్రేమ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాంతో ఇక ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా శాశ్వతంగా దూరమైపోతారు అని చెప్పి భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మి, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్ కట్ చేస్తుంది. ఇక వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్తుంది. ఇక ధీరజ్ శ్రీవల్లిని చూసి రా వదిన కూర్చో అని చెప్పి ఇక ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే శ్రీవల్లి ఏంటి ప్రేమ, ఆ రోజు మా అన్నదాని గురించి నువ్వు ఇంకా బాధపడుతున్నావా,
చూడు, మీ అమ్మ వాళ్ళు నీతో మాట్లాడడం లేదు, నీకు ఎలాంటి నల్లపూసల ఫంక్షన్ జరిపించలేదు, అందుకే మా అమ్మకు కాస్త బాధేసి అలా మాట్లాడింది, నువ్వేమీ తప్పనుకోకు అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ, లేదక్క నేను అది ఎప్పుడో మర్చిపోయాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, అలా ఎలా ప్రేమ, అయినా మీ పుట్టింటి వాళ్ళు నీకు ఎదురుగానే ఉన్నారు, అయినా నీతో మాట్లాడకుండా ఎలా ఉంటున్నారు అంటే నువ్వంటే వాళ్ళకి ఇష్టం లేదా, లేక నువ్వు వాళ్ళు కాదన్న పెళ్ళి చేసుకున్నావని నీ మీద కోపమా, అయినా ధీరజ్ నువ్వు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఈ రెండు కుటుంబాల మధ్య చాలా గొడవలు పెరిగాయంట, అంతేకాకుండా మీ అన్నయ్య ధీరజ్ని చంపాలని చూశాడంట, చందుని కిడ్నాప్ చేసి మా పెళ్లి జరగకుండా చెయ్యబోయాడు, అయినా ఆ విశ్వ ఏంటి ప్రేమ అంత మూర్ఖుల్లా ఉన్నాడు అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ పుట్టింటి గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది. చూడక్క, ఇదివరకు కూడా నువ్వు నా పుట్టింటి గురించి చాలా ఎక్కువ మాట్లాడావు, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు, అయినా వాళ్ళు నిన్ను ఏమన్నారని ప్రతిసారి మా పుట్టింటి గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం నాకు నచ్చడం లేదు, ఇంకొకసారి మా పుట్టింటి గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోనక్క అని ప్రేమ అనగానే అప్పుడు శ్రీవల్లి, ఏంటి ప్రేమ మీ వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ, మీ వాళ్ళు చేసిన పనికి అలాగే మాట్లాడాలి అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న ప్రేమకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొట్టబోతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్, వద్దు ప్రేమ, తను ఈ ఇంటి పెద్ద కోడలు, అమ్మా నాన్నల ముందు తను ఒకలా ఉంటుంది, మన ముందు ఇంకోలా మాట్లాడుతుంది, తన ప్రవర్తన మాట తీరు చూస్తుంటే నాకేదో అనుమానంగానే ఉంది. చూడు వదిన, నువ్వు ఇలా మమ్మల్ని మోసం చేసి మంచి వాళ్ళలా నటిస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీ నిజస్వరూపం బయటపడిపోతుంది, ఆ రోజే నిన్ను అమ్మ నీ మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. చూడు, ఇంకొకసారి ప్రేమ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు, ముందిక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక ధీరజ్ శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. ఇదేంటి, ప్రేమ గురించి నేను ఇలా మాట్లాడితే ధీరజ్ మాత్రం నన్నేదో వెనుకేసుకొస్తాడనుకున్నాను, కానీ తను కూడా భార్య మీద ఉన్న ప్రేమతో నాకే వార్నింగ్ ఇస్తాడా అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న వేదవతి ప్రేమ డల్గా కూర్చోవడం చూసి వెంటనే ప్రేమ దగ్గరికి వెళ్ళి, అమ్మా ప్రేమ, ఏం జరిగింది, ఎందుకలా బాధపడుతున్నావు, నీ మొహం చూస్తూ ఉంటే ఎవరో నిన్ను ఏదో అన్నట్టు అనిపిస్తుంది అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ, అది కాదత్తయ్య, ఏమీ లేదు అని చెప్తూ ఉంటే ఇక వెంటనే వేదవతి, చెప్పమ్మా, నీకు అత్తనైనా అమ్మనైనా నేనే కదా, నాతో చెప్పుకోవడానికి నీకేంటి ప్రాబ్లం అని వేదవతి అనగానే ఇక అప్పుడు ప్రేమ, అత్తయ్య, ఆ శ్రీవల్లి అక్క మాత్రం ఇంటికి వచ్చిన దగ్గర నుండి మా పుట్టింటి గురించే చాలా అవమానిస్తుంది, పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడుతుంది, అలా ఏ ఆడపిల్ల ముందైనా తన పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడితే భరించే శక్తి ఉంటుందా, నువ్వే చెప్పు అత్తయ్య అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు వేదవతి, ఏంటి శ్రీవల్లి నానా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడుతుందా, ఎంత ధైర్యం, ఉండు తన సంగతి చెప్తాను అని చెప్పి ఇక వెంటనే వేదవతి హాల్లోకి వచ్చి శ్రీవల్లి అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న శ్రీవల్లి వెంటనే హాల్లోకి వచ్చి, ఏంటత్తయ్య ఏం జరిగింది అనగానే అప్పుడు వేదవతి, ఏంటి శ్రీవల్లి, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రేమ పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడుతున్నామంట, చూడు అది ప్రేమ పుట్టిన ఇల్లే కాదు, నేను కూడా పుట్టినిల్లే, ఇంకొకసారి నా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక వేదవతి అంటూ ఉంటే ఇంతలోనే ప్రేమ, వద్దత్తయ్య, ఏదో కోపంలో అంది, కానీ నువ్వు అక్కని ఏమీ అనొద్దు అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి మాత్రం, ఏంటమ్మా చెప్పిందంతా చెప్పి ఇప్పుడు ఏమీ తెలియని దానిలాగా నువ్వు మళ్ళీ వచ్చి ఏమనొద్దని మాట్లాడుతున్నావా, చూడు ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నేనంటే మీకు చాలా కోపం, ప్రేమ నర్మద మాత్రం చాలా సంతోషంగా ఉంటున్నారు, నన్ను మాత్రం పట్టించుకోలేదు, అయినా ఏదో తప్పు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావేంటి, అయినా ధీరజ్ నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ మీరిద్దరు ఇంకా సంతోషంగా ఉండలేరని నాకు తెలిసిపోయింది, అలాంటప్పుడు ధీరజ్ కట్టిన తాళి నీ మెడలో ఎందుకు అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ మెడలో ఉన్న
తాళిని తెంపబోతూ ఉంటుంది. అది చూసిన ప్రేమ మాత్రం ఒక్కసారే షాక్ అవుతుంది. అక్క వదులక్క, ఏం చేస్తున్నావు? నీకైనా అర్థమవుతుందా? నా మెడలో తాళి తెంపడం ఏంటక్క అని ప్రేమ బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, చూడు, నేనంటే పడని మీరు కూడా ఈ ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ఇక శ్రీవల్లి ప్రేమ మెడలో తాళిని తెంపబోతూ ఉంటుంది. అది చూసిన వేదవతి చాలా కోపంగా వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఏంటే, ఎంత ధైర్యం నీకు? నువ్వు ఎంతో మంచిదానివి అనుకున్నాను. నీలాంటి అమ్మాయి ఈ ఇంటి కోడలిగా వస్తే ఈ ఇల్లు చందు ఎంతో సంతోషంగా ఉంటాడనుకున్నాను. కానీ మీలాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండకూడదు. నీ గురించి తెలియక చందుకిచ్చి పెళ్లి చేశాను. ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండొద్దు అని చెప్పి ఇక వేదవతి శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటుంది. ఈ విధంగా ప్రేమ మెడలో తాళిని తెంపబోయిన శ్రీవల్లి చెంప పగలగొట్టిన వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.